ప్రియమైన విద్యార్థులారా, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ క్షేమంగా ఉన్నారా? శుభం. పిల్లలు, ఈరోజు ఈ క్లాసులో 10వ తరగతి ద్వితీయ భాష మరి ఒక నూతనమైనటువంటి పాఠాన్ని ఈరోజు మనం ఈ క్లాసులో ప్రారంభించుకోబోతూ ఉన్నాము. పిల్లలు, మరి మీరంతా కూడా సంసిద్ధులుగా ఉన్నారా? రెడీగా ఉన్నారా? ఇప్పటి వరకు మనము అనేకమైనటువంటి పాఠాల్లో మంచి మంచి మాటల్ని, మంచి మంచి విషయాలను శతక సుధా అనే పాఠం ద్వారా విన్నాము. సమాజంలో మనం ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, మంచి వాళ్ళ యొక్క పొత్తు ఎలా కలిగి ఉండాలో, దుష్టుడైనటువంటి చెడ్డవాళ్ళకి దూరంగా ఎలా ఉండాలో, మరి ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలను గత క్లాసుల్లో మీకు బోధించాను. మరి ఈరోజు ఈ క్లాసులో మరో 6వ పాఠము, కొత్త పాఠంలోనికి ఈరోజు మనము ఈ యొక్క క్లాసులోనికి ప్రవేశించబోతూ ఉన్నాము. పిల్లలు, మరి ఈరోజు చెప్పే ఈ యొక్క కొత్త పాఠాన్ని మీరు మంచి శ్రద్ధతో వింటారని, తద్వారా మంచి నడవడిక కలిగి ఉంటారని, మంచి విషయాలతో మనం ముందుకు పోవటానికి ప్రయత్నం చేయాలని, మరి ఒక భాషలో ఉన్నటువంటి దాన్ని అనువాదం అన్నటువంటి ఒక కొత్త ప్రక్రియ గురించి ఈరోజు ఈ క్లాసులో మనము నేర్చుకోబోతూ ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెప్పే విషయాలను మరి చాలా చాలా శ్రద్ధగా వినటానికి, శ్రద్ధగా నేర్చుకోవటానికి ప్రయత్నం చేయండి. పిల్లలు, మరి మీకు రకరకాలైనటువంటి జంతువులతో పరిచయాలు ఉంటాయి. మరి మీకు ఏమంటే ఇష్టము? కొంతమందికి కుక్కలంటే ఇష్టం, డాగ్స్ అంటే ఇష్టం, మరికొంతమందికి ర్యాబిట్స్ అంటే ఇష్టం, మరికొంతమందికి బర్డ్స్ అంటే ఇష్టం, పక్షులంటే ఇష్టం, మరికొంతమందికి మేకలంటే ఇష్టం, మరికొంతమందికి ఆవులు, దూడలు, లేదంటే ఎద్దులు, ఇలా అనేకమైనటువంటి మరి ఎంతోమందికి ఇష్టం ఉంటుంది. మరి ప్రియమైన విద్యార్థులారా, జంతువుల ద్వారా కలిగే ప్రేమ, మనం మంచిని కోరుకుంటే మరి వాటి నుంచి మనకు మంచి అనేది జరుగుతుంది. మంచి నడవడికతో మనం ముందుకెళ్తే వాటి ద్వారా మంచి నడవడిక అనేది మనకి కలుగుతుంది. మరి ఆ మంచి నడవడిక అనేది ఎలా కలుగుతుంది? ఏ విధంగా మనకి మంచి జరుగుతుంది? మరి వాటి నుంచి మనము ఎలాంటి విషయాలను గ్రహించుకోవాలి? మరి వాటి ద్వారా కలిగే మంచి పద్ధతులు ఏమిటి? ఇలాంటి ఎన్నో విషయాలను మరి ఈ యొక్క పాఠంలో మనము నేర్చుకోబోతూ ఉన్నాం. మాట్లాడే నాగలి. మాట్లాడే నాగలి. మన పాఠం పేరు కొత్తగా ఉంది కదా నాన్న, మాట్లాడే నాగలి. మరి నాగలి మాట్లాడటం ఏంటి? నాగలి మాట్లాడటం ఏంటి అని మీకు ఆశ్చర్యం కలగవచ్చు. ఇక్కడ నాగలి అని అంటే వ్యవసాయం చేసేది. దేంతో వ్యవసాయం చేస్తాము? నాగలి పట్టి వ్యవసాయం చేస్తాము. ఈ నాగలి ముందుకు పోవాలంటే ఉపయోగపడేది ఏంటిది? ఎద్దులు ఉంటేనే ఆ ఎద్దులకి అరక కట్టి ఆ అరక సహాయంతో నాగలి దున్నుతూ, పొలాన్ని దున్నుతూ రైతు మరి ఎంతో చక్కటి పంటని పండిస్తాడు. రైతే మహారాజు లాంటి వాడు. అలాంటి రైతుకి ఒక ఎద్దుకి మధ్య ఉన్నటువంటి ఆ అవినాభావ సంబంధం ఏంటి? మరి ఎద్దుని తన ప్రాణానికి ప్రాణమైనటువంటి మరి మిత్రురాలిగా లేదంటే స్నేహితుడిగా భావించుకుంటాడు. మరి ఆ రైతుని ఈ యొక్క ఎద్దు కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. మరి ఆ రైతుకి ఎద్దుకి మధ్య జరిగినటువంటి సంభాషణ ఏంటి? మరి ఎన్నో రోజుల నుంచి, ఎంతో కాలం నుంచి ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా, అనురాగంతో చూసుకున్నటువంటి ఆ యొక్క ఎద్దు రైతుకి చాలా చాలా ఇష్టం. ఆ ఎద్దును కనిపించకపోతే ఆ రైతు ఎంతో ఇబ్బంది పడతాడు, మరి ఎంతో కష్టపడతాడు. ఆ రైతు పడే కష్టము అంతా ఇంత కాదు. మరి జంతువుల్లో కూడా ఎంతో ప్రేమానురాగాలు ఉంటాయి. జంతువులకు కూడా ఆలోచించే స్వభావం అనేది ఉంటుంది. జంతువులకి కూడా ప్రేమించే గుణం అనేది ఉంటుంది. మరి యొక్క పొనుకున్నాం
వర్కే రాసినటువంటి మరి ఈ యొక్క మాట్లాడే నాగలి అన్నటువంటి యొక్క కథ ద్వారా మనకి అనేకమైనటువంటి విషయాలను మరి యొక్క పాఠంలో కవి బోధిస్తూ ఉన్నాడు. మీకు తెలుసు మేక ఆవు దూడ కథ. అనగనగా ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. మరి వారింట్లో ఒక ఆవు అనేది ఉండేది. ఆ ఆవుకి ఒక దూడ పుడుతుంది. మరి అది కూడా ఒకరోజు తన బిడ్డకి పాలిచ్చి ఎంచక్క అడవిలోనికి వెళ్ళి మేత కోసం చెప్పి వెళ్తుంది. దారి తప్పుతుంది. అనుకోకుండా ఒక పులి దగ్గరికి వెళ్తుంది. మరి పులి దాన్ని సంహరించడానికి రెడీ అవుతుంది. అప్పుడు ఆ ఆవు ఆ యొక్క పులితోటి ఈ విధంగా అంటుంది, ఓ మృగరాజా, దయతో నన్ను క్షమించు. నాకు ఒక చిన్న కోరిక ఉంది. మరి నా కోసం నా చిన్న బిడ్డ ఎదురు చూస్తూ ఉంటుంది, ఆకలితో అలమటిస్తుంది. మరి ఒక్కసారి నాకు ఛాన్స్ ఇస్తే నేను వెళ్ళి నా బిడ్డకి పాలిచ్చి తిరిగి మళ్ళీ నేను ఈ కాడకు వస్తాను, నన్ను అప్పుడు మీరు ఎంచక్క తినవచ్చు అని చెప్పి ఎంతో వినయంతో ప్రేమతో చెప్పింది. ఆ మాటలు విన్నటువంటి ఆ వ్యాఘ్రం, ఆ పులి, ఏమే అంత మూర్ఖురాలా కనపడుతున్నాను, నేను అంత తెలివి తక్కువరాలుగా కనపడుతున్నానా, నువ్వు వెళితే మళ్ళీ వస్తావా అని చెప్పి అవహేళన చేస్తుంది. చివరికి ఆ ఆవు ఆ పులికి అనేక రకాలుగా మ్రొక్కి ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను రాకపోతే నేను మరి అది ఇదని చెప్పి ఎన్నో ఒట్లు వేసి ఎన్నో ప్రమాణాలు చేసి చివరికి మరి ఆ దూడ దగ్గరికి పోవటానికి పర్మిషన్ తీసుకొని మరి పులి పర్మిషన్ ఇస్తే మరి అక్కడి నుంచి ఇంటికి పరిగెత్తుకొని తన బిడ్డ కాడకు వచ్చింది. రావడంతోనే బిడ్డని పరిగెత్తుకొని దూరంగా వెళ్ళిపోయి ఆ దూడకి కడుపు నిండా పాలు ఇచ్చింది. తన బిడ్డని దగ్గర తీసుకుంది. బిడ్డ, ఇక్కడ నుంచి నేను రానమ్మా, నేను ఇలా పులికి చిక్కాను, దానికి మాట ఇచ్చాను, అది ఎంతో గొప్పది, నా మాట నమ్మి నా మీద ఉన్నటువంటి నమ్మకంతో నన్ను పంపించింది. మరి నేను వెళ్ళకుండా దాన్ని మోసం చేయటం మంచిది కాదు. కాబట్టి బిడ్డ, మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో నీకే అక్క చెల్లెలు అనుకో, అన్న తమ్ముళ్ళు అనుకో, మరి వీళ్ళే నీ యొక్క అమ్మా నాన్న అనుకో, జాగ్రత్తగా ఉండు అని చెప్పి తన బిడ్డకి మంచి మాటలు చెప్పింది, నీతి మాటలు చెప్పి తిరిగి తను ఆహారం కోసం మళ్ళీ అంటే పులికి ఆహారం అవటానికి తను పోతూ ఉంటే బిడ్డ కూడా, అమ్మా నువ్వు లేకుండా నేను ఉండలేను, నేను కూడా నీతో పాటు వస్తానమ్మా అని అంటూ దూడ కూడా మరి తనతో పాటు వస్తూ ఉంటే మిగతావన్నీ కూడా తనతో పాటు వెళ్తూ ఉంటే మరి ఇవన్నీ కలిసి పులి కాడకు వచ్చింది. మరి దూరం నుంచే చూసినటువంటి పులి ఆవు కాడికి పరిగెత్తుకొని వచ్చి తన కాళ్ళ మీద పడి, అమ్మా నన్ను మన్నించు, నీలాంటి ఉత్తముల్ని నీలాంటి మంచి వాళ్ళని చంపితే అంతకంటే మహాపాపం ఇంకోటి ఏముండదు అని చెప్పి తిరిగి మళ్ళీ వాళ్ళందరినీ వాళ్ళకి పంపించడం జరిగింది. మరి ఆవు తన బిడ్డలతోటి సంతోషంగా పరిగెత్తుకొని మళ్ళీ తన యొక్క యజమాని దగ్గరికి రావడం జరుగుతుంది. చూసారా పిల్లలు, అంటే జంతువుల్లో కూడా ప్రేమానుబంధాలు అనేవి ఉంటాయి. జంతువుల్లో కూడా ప్రేమానుబంధాలు అనేవి ఎంతో ప్రగాఢంగా ఉంటాయి. కాబట్టి మరి మంచిని కలిగి ఉండటానికి, మంచి నడవడికతో ముందుకు పోవటానికి, సదుద్దేశంతో జీవించటానికి, సత్ప్రవర్తన కలిగి ఉండటానికి ఈ లోకములో అనేకమైనటువంటి జంతువులు మనకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి జంతువులను ప్రేమించటం, వాటి ద్వారా మనం మంచిని కోరుకుంటే అవి కూడా మనకి చేదోడు వాదోడుగా ఉంటూ మరి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మరి అలాంటి కథే మాట్లాడే నాగలి అన్నటువంటి ఒక కథ. మరి ఈ యొక్క పాఠంలో కూడా ఒక రైతు తన యొక్క ఎద్దుని ఎలా ప్రేమించాడు, ఆ ఎద్దు కూడా తన యొక్క రైతు పట్ల ఎటువంటి ప్రేమానుబంధాలను చూపించగలిగింది. మరి వాళ్ళిద్దరూ కూడా ఒకరిని విడిచిపెట్టి ఒకరు ఉండలేనంత ప్రేమ గాఢత అనేది ఎంతో ప్రగాఢంగా ఉంటుంది. మరి చివరికి అనుకోకుండా తన కుమార్తె పెళ్లి కోసం ఆ ఎద్దుని అమ్మవలసి వస్తుంది. మరి అది ఆఖరికి మరి ఒకడు చంపుకొని తినే భోజన పదార్థంగా మారిపోతుంది. ఇలాంటి సమయంలో మరి ఆ రైతు మన యొక్క దాన్ని చూసి మరి ఏం జరిగింది ఏంటి అనేది మన యొక్క పాఠంలో చూడబోతూ ఉంటాం. ఓకే పిల్లలు, రైట్, ఇక్కడ చూడండి, ఈ యొక్క పాఠం రాసినటువంటి కవి పొన్కున్నం వర్కై. మరి వీరు 1910వ సంవత్సరంలో జన్మించి 2004 సంవత్సరంలో వీరు మరణించటము జరిగింది.
మరి పొనుకొన్న వర్కే గారు రాసినటువంటి మరి యొక్క కథల సంపుటిలో నుంచి మరి యొక్క పాఠాన్ని తీసుకోవడం జరిగింది. మరి దీంట్లో మనం చూసినట్లయితే అనేకమైనటువంటి విషయాలు, అనేకమైనటువంటి ప్రధానమైనటువంటి అంశాలను మరి యొక్క పాఠంలో మనకి కవి చక్కగా బోధిస్తూ ఉన్నాడు. ఏది మంచిది, ఏది చెడ్డది, ఎవరితో మనం ఫ్రెండ్షిప్ చేయాలి, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయకూడదు, మరి ఇలాంటి విషయాల గురించి ఇక్కడ మనకి మరి చకచక మరి మనం కూడా అనేక రకాలుగా ఇక్కడ మనకి చెబుతూ ఉన్నాడు. పిల్లలు మరి ఒక బొమ్మని ఇక్కడ ఈ క్రింది బొమ్మను చూడండి, పేజీ నెంబర్ 53. 53వ పేజీలో ఇక్కడ మీకు ఒక చిత్రపటం కనిపిస్తూ ఉంది. దయచేసి అందరూ కూడా మరి ఆ యొక్క చిత్రపటాన్ని మీరు చూడటానికి ప్రయత్నం చేయాలి. మరి యొక్క చిత్రపటంలో ఇక్కడ మనకి అనేకమైనటువంటి ఒక రైతు కనపడుతున్నాడు. ఆ రైతు దగ్గర ఒక ఆవు ఉంది. మరి వాళ్ళ భార్య కొన్ని పక్షులకి ఆహారం వేస్తూ ఉంది. పైన రామచిలుకలు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి, మరి మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి. మరి వాటితో పాటు అనేకమైనటువంటి జంతువులు ఆ యొక్క చిత్రపటంలో మనకి స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. చూశారు కదా పిల్లలు. మరి ఆ చిత్రపటాన్ని బట్టి, ఆ బొమ్మను బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఆ యొక్క బొమ్మను బట్టి మనకి ఏమర్థమవుతుంది అనే విషయాన్ని ఒక్కసారి మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, మరి ఆ యొక్క చిత్రపటంలో రైతు తన భార్య ఇద్దరు ఉన్నారు. మరి రైతు ఒక ఆవుని లేదంటే ఎద్దుని తన భుజాన పక్కనే పెట్టుకొని దాన్ని నిమురుతూ ఉన్నాడు. మరి చెట్టు పైన ఒక రామచిలుక ఎంతో ప్రేమగా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. దాని కింద ఒక బాబు ఒక కుక్కతో ఆడుకుంటూ ఉన్నాడు. తను పెంచుకుంటున్నటువంటి మంచి డాగ్ కుక్కతో ఆడుకుంటున్నాడు. మరి ఆమె తన భార్య కూడా మరి అక్కడ ఉన్నటువంటి కొన్ని పక్షులకి, పావురాలకు, కోళ్లకు మరి ఆహారం ఇస్తూ ఉంటే మరి వాటిని ఆ పక్షులు ఎంతో మరి చక్కగా తింటూ ఉన్నాయి. మరి ఈ ఒక్క వాతావరణం చూస్తూ ఉంటే అది ఒక చిన్న పల్లెటూరు అని, ఆ చిన్న స్మాల్ విలేజ్లో ఒక చిన్న హౌస్. మరి దాంట్లో వాళ్ళందరూ కూడా జంతువుల్ని, పక్షుల్ని, అనేకమైనటువంటి ప్రాణుల్ని అవి ఎంతో ప్రేమానుబంధాలతో చూసుకుంటాయి అన్నటువంటి అంశము ఇక్కడ మనకి ప్రస్ఫుటంగా అర్థమవుతుంది కదా పిల్లలు. మరి ఆ పక్షుల్ని ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు. మరి ఆ యొక్క ఎద్దుని ఆ రైతు తన యొక్క కంఠము దగ్గర తన చేయి పెట్టి మరి దాన్ని నిమురుతూ ఉంటే, తన యొక్క చేతిని ఆ యొక్క ఎద్దు నాకుతూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంది ఆ దృశ్యం. మరి పైన ఉన్నటువంటి చిలుక ఎక్కడికి పోకుండా అక్కడే ఉంటూ మరి వారికి ఆ చేదోడు వాదోడుగా ఉంటూ ఏ విధంగా అరుస్తూ ఉంది. అదేవిధంగా పిల్లవాడు కుక్కతో మరి రకరకాల ఆటలు ఆడుకుంటూ ఉన్నాడు. చూసారా పిల్లలు. అంటే జంతువుల్ని మనం ప్రేమించాలి, జంతువుల పట్ల జాలి, దయ, కరుణ, ప్రేమ చూపించాలి. అప్పుడే మనము ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా దాని ద్వారా మనకి అనేక రకాల మేలులు జరుగుతాయి అని మనము దీన్ని బట్టి మనం చెప్పవచ్చు. కాబట్టి ప్రియమైనటువంటి విద్యార్థులారా, మంచి నడవడికతో, మంచి ప్రవర్తనతో, సదుద్దేశంతో కూడుకున్నటువంటి జీవితాన్ని మనము గడపడానికి ప్రయత్నం చేయాలి. మంచి జీవితంలో పాటు మరి సత్ప్రవర్తన మనం కలిగి ఉంటే తద్వారా అనేకమైనటువంటి అంశాలను మనము గ్రహించుకున్నటువంటి వాళ్ళము అవుతాము. ఓకే పిల్లలు. మరి ఇక్కడ ఇప్పుడు చూశారు కదండి ఈ యొక్క చిత్రపటం. మరి యొక్క చిత్రపటాన్ని కింద కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అవేంటో ఒకసారి మనం జాగ్రత్తగా చూద్దాం. చూడండి అన్న, పై బొమ్మలో మీకు ఏమేమి కనిపిస్తున్నాయి చెప్పండి అన్న. మరి యొక్క చిత్రపటంలో మీకు ఏమేమి కనిపిస్తున్నాయి? ఒక రైతు కనిపిస్తున్నాడు, ఒక ఎద్దు కనిపిస్తుంది, తన భార్య కనిపిస్తుంది. మరి కింద కొన్ని పక్షులు, పావురాలు, చిలుకలు కనపడుతూ ఉన్నాయి. మరి కోళ్ళు కూడా కింద అటు ఇటు మరి తిరుగుతూ ఉన్నాయి కోళ్ళు. అదేవిధంగా ఒక బాబు కనిపిస్తున్నాడు. ఆ యొక్క బాబు పక్కనే ఒక డాగ్ కూడా కనపడుతూ ఉంది. అంటే ఇక్కడ వీళ్ళకు అంటే ఇక్కడ ఉన్నటువంటి మనుషులకి, అక్కడ ఉన్నటువంటి జంతువులకి మధ్య మరి ఎంతో అవినాభావ సంబంధం అనేది ఉన్నది అన్నటువంటి దృశ్యము ఈ యొక్క బొమ్మను బట్టి మనకు అర్థమవుతుంది. రెండవ ప్రశ్న, ఎవరెవరు ఏం చేస్తున్నారు చెప్పండి. ఇప్పుడు ఎవరెవరు ఏం చేస్తున్నారు? ఎవరెవరు ఏం చేస్తున్నారు అన్నటువంటి సెకండ్ క్వశ్చన్లో మనం చూస్తే, రైతు ఆ యొక్క ఎద్దు కంఠము కింద అంటే తల కింద ఈ భాగంలో చేయి పెట్టి మరి దాన్ని నెమురుతూ ఉన్నాడు. అదేవిధంగా భార్య అక్కడ ఉన్నటువంటి పావురాలకి ఆహారం ఇస్తూ ఉంది. మరి ఆ బాబు ఆ డాగ్తో ఆడుకుంటూ ఉన్నాడు. చిలుక చెట్టు మీద ఉన్నటువంటి పళ్ళను తింటూ
కిలకిల మాట్లాడుతూ ఉంది. మరి ఈ యొక్క దృశ్యం మనం చూస్తూ ఉంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. మూడో ప్రశ్న, మీ ఇండ్లలో ఇలా పక్షులను కానీ జంతువులను కానీ మీరు పెంచుకుంటున్నారా? చెప్పండి అన్న. మరి మీ ఇంట్లో నీకు ఏ జంతువులు పెంచుకుంటున్నారు? డాగ్స్ పెంచుకుంటున్నారా? పావురాలు పెంచుకుంటున్నారా? లేదంటే మేకలు, గొర్రెలు, ర్యాబిట్స్, తాబేలు, క్యాట్స్, పిల్లి ఇలాంటివి ఏమైనా పెంచుకుంటున్నారా? సో అంటే మనకి పెంపుడు జంతువులు కూడా చాలా ఉంటాయి. మరి ఆ పెంపుడు జంతువులు మనం ప్రేమిస్తే అవి మనల్ని ఎంతో చక్కగా ప్రేమిస్తాయి. మనం ఎక్కడున్నా మన వాయిస్ వినపడి అంటే పరిగెత్తుకుని మన కాడికి వస్తాయి. అదేవిధంగా వాటి యొక్క ఆలనా పాలన మనకు ఎంతో చక్కగా అందిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రియమైనటువంటి విద్యార్థులారా, మరి వాటి యొక్క ఆలనా పాలన ఎలా చూసుకోవాలి, మరి వాటితో మనం ఎలా కలిసిమెలిసి ఉండాలి, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి దృశ్యాలను, మాటల్ని మనం చక్కగా తెలుసుకోవటానికి ఈ యొక్క భాగము ద్వారా మనం ప్రయత్నం చేయవచ్చు. మరి మీ ఇండ్లలో ఇలా పక్షులు కానీ జంతువులు కానీ పెంచుకుంటున్నారా అంటే చాలామంది ఈ రోజుల్లో మరి ఈ యొక్క జంతువులు పెంచుకోవటం అనేది ఒక ఫ్యాషన్గా మారిపోయింది. కాబట్టి మరి నేనైతే మా ఇంట్లో ఒక మంచి కుక్క ఉంది. ఆ కుక్కతో మరి నాకు ఎంతో అవినాభావ సంబంధం ఉంది. మరి అంతేకాదు, నేను ఒక ర్యాబిట్ కూడా పెంచుకుంటున్నాను. మరి ఆ ర్యాబిట్ కూడా ఎంతో చక్కగా దానికి ఆహారం వేస్తే అది తినటము, దగ్గర రావటము ఎంతో మరి చూడటానికి చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉంటాయి. మీరు కూడా ఇలా జంతువుల్ని, పక్షులు పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక మీరు పెంచుకునే పక్షులు, జంతువులు మీ నుంచి దూరం అయితే మీకు ఎలా ఉంటుంది? మరి మా నుంచి దూరం అయితే చాలా బాధ అనిపిస్తుంది. మరి ఒకసారి మేము ఒక కుక్కను తీసుకొచ్చాము. ఆ కుక్క ఒక 2 months ఉంది. 3వ రోజు ఒకరోజు బయటకు అని చెప్పి అలా వెళ్ళిపోయాము. అనుకోకుండా దారి తప్పెట్టు పారిపోయింది. అది పోయిన తర్వాత ఒక 1 week వరకు మేము మనుషులు కాలేకపోయాము. ఇంకా మొన్న ఎక్కడో చూశాను నేను ఒక దృశ్యం పేపర్లో. ఒక పెంపుడు జంతువు చనిపోయిందని చెప్పి కుటుంబ సమేతంగా ఏడుపులు పెడబొబ్బులతో ఉన్నటువంటి బొమ్మ నేను చూశాను. ఒక వ్యక్తి అయితే తన పెంపుడు జంతువు చనిపోయిందని చెప్పి తను కూడా మరణించాడట. అంటే జంతువుల పట్ల ఎంత ప్రేమానుబంధాలు ఉంటాయో మనకు అర్థమవుతుంది. అవి దూరమైనప్పుడు, అవి మరణించినప్పుడు, లేదంటే అవి పారిపోయినప్పుడు, అవి ఎటన్నా మర్చిపోయిపోతే మరి దానివల్ల కలిగే బాధ అది ఎంతో దయానీకంగా ఉంటుంది. మరి ఈ కథలో కూడా మరి రైతు ఒక ఎద్దును పెంచుకుంటాడు. ఆ ఎద్దు దూరమైనప్పుడు ఆ రైతు కలిగినటువంటి బాధ, ఆ రైతుకు అనుభవించినటువంటి మరి మానసికమైనటువంటి వ్యధ ఎంత దయానీకంగా ఉందో మరి యొక్క పొన్నుకున్న వరకే రాసినటువంటి యొక్క కథ ద్వారా మనము తెలుసుకోబోతూ ఉన్నాం. మరి యొక్క ఎద్దుకి ఆ రైతుకి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏంటి, మరి ఆ రెండింటిని వాళ్ళు ఎలా ప్రేమించుకుంటున్నారు, మరి ఏ విధంగా వాటి మధ్య ఎంత ప్రేమ ప్రగాఢంగా ఉంది, మరి ఇలాంటి విషయాలు మన యొక్క పాఠంలో ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ పాఠం యొక్క ఉద్దేశం చూడండి. ప్రాణులకు, ముఖ్యంగా పెంపుడు జంతువులకు సంవేదనలు ఉంటాయని మనం చూపే ప్రేమ, ఆప్యాయతలకు అవి స్పందిస్తాయని చెప్తూ తద్వారా జీవకారుణ్య దృష్టిని పెంపొందింపచేయటమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. అంటే జంతువుల్లో కూడా సంవేదన అంటే ప్రతిస్పందించే గుణం, రెస్పాన్స్ అయ్యే గుణం. సంవేదన అంటే అర్థం ఏంటి? రెస్పాన్స్. మనం వాటిని మచ్చిక అంటే ఫ్రెండ్షిప్. వాటిని మచ్చిక చేసుకుంటే అవి కూడా మనతో పాటే ఉంటాయి. అంటే ఇక్కడ జంతువుల పట్ల మనకి సంవేదనలు కలిగి ఉంటాయి. కాబట్టి మనం మంచిగా ముఖ్యంగా పెంపుడు జంతువులకు సంవేదనలు ఉంటాయని, మనం చూపే ప్రేమ, ఆప్యాయతలను బట్టి అవి స్పందిస్తాయని చెబుతూ తద్వారా జీవకారుణ్య భావన, మనందరిలో కూడా ఏముండాలమ్మా అంటే జీవకారుణ్య భావన అనేది ఉండాలి. అంటే ప్రతి ప్రాణి పట్ల ప్రేమానుబంధాలు చూపించే గుణం ఉండాలి. ప్రతి ప్రాణిని మనం ఎంతో చక్కగా ప్రేమించాలి. ప్రతి ప్రాణి పట్ల మనము జాలి, దయ, కరుణ అనేది చూపించాలి. అది ఎలా ఉంటుంది ఏంటనే మనం యొక్క పాఠంలో తెలుసుకోబోతూ ఉన్నాం. నెక్స్ట్ ఇక ఈ పాఠము అనువాదము. చెప్పండి ఏంటిది ఇది? అనువాదం అంటే ఏంటి? అనువాదాన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే ట్రాన్స్లేషన్. ఒక భాషలో ఉన్నటువంటి దాన్ని మరో భాషలోనికి అనువాదం చేస్తే దాన్నే ట్రాన్స్లేషన్, అనువాదము అని అంటారు. అంటే ఈ యొక్క కథ రైటర్ పొన్నుకున్న వర్కే గారు మలయాళ భాషకు సంబంధించినటువంటి కవి. ఈయన కేరళ ప్రాంతానికి సంబంధించినటువంటి రైటర్. మరి ఈ యొక్క కథని కేరళలో అంటే మలయాళ భాషలో రాశాడు. సో దీనిని తెలుగులోనికి అనువాదం చేసినటువంటి కవి వేణుగోపాలరావు గారు. సో దీన్ని వీరు తెలుగు భాషలోనికి ట్రాన్స్లేషన్ చేయటం జరిగింది.
ఓకే పిల్లలు, అనువాదం అంటే ఏంటి అనేది మనం చూద్దాం. చూడన్న, అనువాదము అంటే ఒక భాషలో ఉన్నటువంటి విషయాన్ని వేరొక భాషలోనికి మార్చి రాసినట్లయితే దాన్ని అనువాదము అంటారు. మరి సాహిత్య అకాడమీ వారు ముద్రించినటువంటి భారతీయ సాహిత్యము సమకాలీన కథానికలు, భారతీయ సాహిత్యము సమకాలీన కథానికలు అన్నటువంటి మరి యొక్క కథలో నుంచి అనే గ్రంథంలో నుంచి మలయాళ భాషలో గల ఒక కథను తెలుగు అనువాదమే ప్రస్తుత పాఠ్యభాగం. మలయాళంలో పొనుకొన్న వర్కే రాసినటువంటి ఈ యొక్క కథని తెలుగులోనికి డాక్టర్ వేణుగోపాలరావు గారు, ఎన్ వేణుగోపాలరావు గారు తెలుగులోనికి అనువాదం చేయటం జరిగింది. సో ఎన్ వేణుగోపాలరావు గారు మరి యొక్క మలయాళ భాషలో రాసినటువంటి యొక్క కథని తెలుగు భాషలోనికి వీరు చక్కగా అనువాదము చేయటము జరిగింది. మరి వారు అనువాదం చేసినటువంటి ఈ యొక్క కథే ఈ యొక్క మరి మాట్లాడే నాగలి అన్నటువంటి ఒక కథ. చూడన్న, ఒక భాషలో ఉన్నటువంటి విషయాన్ని వేరొక భాషలోనికి అనువాదం చేస్తే సో దానిని అనువాద కవిత లేదంటే అనువాదము, అనువాద కథ అని అంటారు. ఇక్కడ మలయాళ భాషలో ఉన్నటువంటి యొక్క కథని తెలుగు భాషలోనికి అనువాదం చేయటం జరిగింది. మలయాళంలో ఎవరు రాశారు? పొన్కొన్నం వర్కే గారు. తెలుగులో ఎవరు రాశారు? ఎన్ వేణుగోపాలరావు గారు. ఓకేనన్నా, ఇప్పుడు మనం రైటర్ గురించి చూద్దాం. చూడండి అన్న, పొన్కొన్నం వర్కే మలయాళ అభ్యుదయ రచయితల్లో ప్రముఖులు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష కూడా అనుభవించారు. 24 కథానిక సంపుటాలు, 24 కథలు, 16 నాటకాలు, 2 కవితా సంపుటాలు, మరి ఒక వ్యాస సంకలనం, ఆత్మకథ మొదలైనటువంటి కూడా వీరు రాశారు. మానవ సంబంధాలు, మనిషికి ప్రకృతితో ఉన్నటువంటి అనుబంధాలు మరి యొక్క వర్కే గారి యొక్క కథల్లో మనకి ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మానవ సంబంధాలు, మనిషికి ప్రకృతితో ఉన్నటువంటి అనుబంధం వర్కే రచనల్లోని ప్రధాన అంశాలు మనకి ఇక్కడ మరి ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మరి పొన్కొన్నం వర్కే గారు ఒక అభ్యుదయవాద కవిగా మనం చెప్పుకోవచ్చు. మరి వారు ఒక మంచి మానవతా దృక్పథం ఉన్నటువంటి కవి, అభ్యుదయ భావజాలంతో మరి అనేకమైనటువంటి కథల్ని, నవల్ని, కవితా సంపుటాలను, ఆత్మకథని, ఇలా ఎన్నో అద్భుతమైనటువంటి కావ్యాల్ని మన యొక్క రాసినటువంటి ఘనత పొన్కొన్నం వర్కే గారికే దక్కుతుంది. సో కవి గురించి చెప్పండి అన్నప్పుడు మీరు ఏం చెప్పొచ్చు అంటే మాట్లాడే నాగలి, మాట్లాడే నాగలి అన్నటువంటి యొక్క కథని రాసినటువంటి కవి పొన్కొన్నం వర్కై. పొన్కొన్నం వర్కై వీరు 20వ శతాబ్దానికి చెందినటువంటి వారు. వీరు 20వ శతాబ్దానికి చెందినటువంటి వారు. వీరు ప్రముఖ అభ్యుదయవాద కవి. వీరు 24 కథా సంపుటాలు, అదేవిధంగా మరి 16 నాటకాలు, 2 కవితా సంపుటాలు, 1 వ్యాస సంపుటి, ఆత్మకథ, ఇలా ఎన్నో కావ్యాలని మలయాళ భాషలో వీరు రాయటం జరిగింది. వీరు రాసినటువంటి ప్రముఖ కథ భారతీయ సాహిత్యము సమకాలీన కథానికలు. దీంట్లో నుంచి ఈ యొక్క కథ తీసుకోవటం జరిగింది. మరి వీరి యొక్క రచనా శైలి మానవతా దృక్పథము, సమకాలీనమైనటువంటి అంశాలపై ప్రతిస్పందించే గుణం, జీవకారుణ్య భావన అన్నటువంటిది వీరి యొక్క కవిత్వంలో ప్రధానంగా మనకి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రియమైనటువంటి విద్యార్థులారా, మరి ఈరోజు ఈ క్లాస్లో మనము ఇక్కడ వరకు చెప్పుకోవటం జరిగింది. సో పొన్కొన్నం వర్కే గారు ఒక మంచి మనసున్నటువంటి కవి, అభ్యుదయ భావజాలంతో ఉన్నటువంటి కవి. మరి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు. అనేక సార్లు జైలుకు కూడా పోయినటువంటి వ్యక్తిగా మనం చెప్పవచ్చు. అటు జైలుకి పోయి అటు మానవతా దృక్పథంతో సమకాలీనమైనటువంటి అంశాలపై ప్రతిస్పందించే గుణం ఉన్నటువంటి కవి. మరి ప్రతి ప్రాణి పట్ల జాలి చూపించాలని, ప్రతి దాని పట్ల మనము ప్రేమానురాగాలతో జీవించాలని, ప్రతి మనిషిని మనం అనురాగంతో చూడాలని, మరి వాటి ద్వారా జీవకారుణ్య భావన మనం కలిగి ఉండాలని మరి యొక్క కథల్లో వారు రాసినటువంటి కావ్యాలన్నింటిలో కూడా చెప్పడం జరిగింది. మరి వీరు రాసినటువంటి యొక్క కథల్ని ఈ యొక్క పొన్కొన్నం వర్కేగా రాసినటువంటి మరి ఈ యొక్క కథని తెలుగు భాషలోనికి అనువాదం చేసినటువంటి కవి ఎన్ వేణుగోపాలరావు గారు. ఎన్ వేణుగోపాలరావు గారు మరి వీరు కూడా ఒక మంచి కవిగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మరి ఈ విధంగా పొన్కొన్నం వర్కే గారు జంతువుల పట్ల చూపించినటువంటి ప్రేమానుబంధాలు సాటి మనిషి పట్ల మనం చూపించాలని ఒక మానవీయ దృక్పథం, ఒక మోరల్ వాల్యూస్, ఒక నైతికత బాధ్యత
మరి ఇలాంటి గుణాలతో ఈ కథల్ని వారు రాయటము జరిగింది. ఓకేనా? సో ఈరోజు ఈ క్లాస్లో మనం ఇక్కడ వరకు చెప్పుకున్నాము. మరి నెక్స్ట్ క్లాస్లో మనం మొదటి భాగంలో పాఠంలోనికి ప్రవేశిద్దాం. మరి ఈరోజు మనము బొమ్మను చూడండి, ఆలోచించండి, చెప్పండి అనే విషయం చెప్పాను. ఈ పాఠానికి సంబంధించిన నేపథ్యం చెప్పాను, ఉద్దేశం చెప్పాను. అదేవిధంగా ఈ యొక్క పాఠము ప్రక్రియ, అనువాదం అంటే ఏంటి, ఈ యొక్క అనువాదానికి సంబంధించినటువంటి మరి ప్రక్రియ గురించి కూడా మీకు చక్కగా చెప్పడం జరిగింది. వాటితో పాటు కవి పరిచయం, మరి పనుకున్న వర్కే, మరి వీరి గురించి, వీరి యొక్క కవిత రచనల గురించి, వారి యొక్క అద్భుతమైనటువంటి ఇలా ఎన్నో విషయాల గురించి మీకు కూలంకషంగా బోధించాను. ఓకే పిల్లలు, మరి ఈరోజు చెప్పిన పాఠం అందరికీ అర్థమైంది కదా. మరి ఈరోజు చెప్పినటువంటి యొక్క భాగంలో నుంచి ఎగ్జామ్లో మనకి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి అని అంటే, అనువాద కథ అంటే ఏమిటి, అనువాద కథ అంటే ఏమిటి, ఒక భాషలో ఉన్నటువంటి కథని మరో భాషలోనికి అనువాదం చేస్తే దీన్ని అనువాద కథ అని అంటారు. దీని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ అంటారు. ఓకేనా? సో దీంట్లో మనం చేర్పులు కూర్పులు చేసుకుని దీన్ని రాయొచ్చు. రెండవది, మరి పనుకొన్న వర్కే గారి గురించి రాయండి. కథల్లో పనుకొన్న వర్కే గారి యొక్క కథల్లో జీవకారుణ్య భావన అనేది ఎలా ఉందో చెప్పండి. నేడు మనము జంతువుల పట్ల ఎందుకు ప్రేమను రాగాలు చూపించాలి. సో ఇలాంటి ప్రశ్నలు మనకి ఎగ్జామినేషన్లో అడగటానికి అవకాశం ఉంది. సో ఎలా అడిగినా, ఏ విధంగా అడిగినా ప్రతి ప్రశ్నకి మనం సరైనటువంటి జవాబుల్ని రాసే విధంగా ఉండాలి. అర్థమైంది నాన్న? మరి పనుకున్న వర్కే గారి గురించి రాయండి అంటే మీరేం చెప్పాలి చూడండి. మాట్లాడే నాగలి అనే ఈ పాఠ్యభాగ రచయిత పనుకున్న వర్కే. వీరు 1910వ సంవత్సరంలో జన్మించి 2004 సంవత్సరంలో మరణించారు. మరి వీరు 24 కథా సంపుటాలు, 16 నాటకాలు, 2 కవితా సంపుటాలు, 1 వ్యాస సంపుటి, 1 ఆత్మకథ వీరు రాయటం జరిగింది. మరి వీరు భారతీయ సాహిత్యము సమకాలీన కథానికలు అన్నటువంటి అంశం పైన మరి పరిశోధన చేసి ఒక మంచి అద్భుతమైనటువంటి కావ్యాలని వీరు అందించినట్లుగా మనము చెప్పవచ్చు. మరి భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు, మరి జైలుకు కూడా పోయారు. ఒక మంచి అభ్యుదయ భావాలు ఉన్నటువంటి కవిగా మనం వీరి గురించి చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఇలాంటి రూపాల్లో ఇలాంటి ప్రశ్నలు మనకి ఎగ్జామ్లో అడగటానికి అవకాశం ఉంది. సో ఎలా అడిగినా మరి అన్ని ప్రశ్నలకి మనం సరైనటువంటి జవాబుల్ని చక్కగా రాయటానికి ప్రయత్నం చేయాలి. ఓకేనా? మరి ఈరోజు మీకు హోంవర్క్లో మరి ఇవన్నీ కూడా కవి పరిచయాన్ని, నేపథ్యాన్ని, ప్రక్రియ ఈ మూడింటిని చక్కగా చదువుకొని రాసుకొని రండి. ఓకేనా? మరి వాటితో పాటు మరి పనుకున్న వర్కే గారి యొక్క కథల గురించి మీకు ఏమైనా తెలిస్తే వాటిని సేకరించడానికి ప్రయత్నం చేయండి. సో ఈరోజు చెప్పిన పాఠం మీ అందరికీ అర్థమైందని చెప్పి నేను భావించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో టేక్ కేర్. థ్యాంక్ యూ.